పిల్లలలో ముఖ్యంగా నిద్రలో పక్క తడిపే అలవాటు మాన్పించడానికి ఆయుర్వేద సులభమైన యోగం. నిద్రలో పక్క తడిపే అలవాటు నిజంగా ఆ పిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. చంటి పిల్లలు పుట్టినప్పటి నుంచి పెరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ కూడా తదనుగుణంగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ శిశువుల యొక్క మూత్రపు సంచి, అది యూరినరీ బ్లాడర్, ఈ బ్లాడర్ మీద కంట్రోలు క్రమక్రమంగా వస్తుంటుంది. అదే చిన్నపిల్లలను చూస్తే వాళ్ళు నిద్రలో పక్క తడపడము సర్వసాధారణమైన విషయం. అది ఒక వయస్సు వరకు మాత్రమే అది లిమిట్ అయి ఉంటే పర్వాలేదు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే 6 సంవత్సరాలు దాటిన పిల్లల్లో కూడా ఈ సమస్య కనుక ఉంటే దానికి తప్పకుండా చికిత్స తీసుకోవాలి. ఒక అంచనా ప్రకారము 100కి 10 మంది 6 సంవత్సరాలు దాటిన పిల్లల్లో ఈ సమస్య ఉందని గుర్తించడం జరిగింది. దీన్ని వైద్య పరిభాషలో ఎన్యూరిసిస్ అంటారు. ఆయుర్వేదంలో అయితే శయ్యామూత్రం అని దీనికి పేరు. మనము ఇంట్లోనే ఆయుర్వేద మూలికలతో తయారు చేసుకునే ఒక సులభమైన యోగం ఉంది. దానికి కావలసిన పదార్థాలు, ఒకటి జటామాంసి, రెండవది తుంగముస్తలు, మూడవది ఉస్తెకుదూస్, నాలుగవది తుమ్మ జిగురు. ఉస్తెకుదూస్ అనేది సాధారణంగా చాలామందికి తెలియని ఒక మూలిక. ఇది ఎక్కువగా యునానీ మందులలో వాడతారు. అందుకే ఇదే పేరు మీదుగా, ఉస్తెకుదూస్ పేరు మీదనే మనకి మార్కెట్లో దొరుకుతుంది. జటామాంసి ఒక చెట్టు యొక్క సుగంధభరితమైన వేర్లు, తుంగముస్తలు ఒక గడ్డి జాతికి చెందిన మొక్క యొక్క దుంపలు. ఇవి రెండు కూడా మంచి సువాసననిచ్చే మూలికలు. అదేవిధంగా ఉస్తెకుదూస్, ఇది చిన్న మొక్క, దాన్ని ఎండించి మార్కెట్లో అమ్ముతారు. నాలుగవది తుమ్మ చెట్టు యొక్క బంక, ముఖ్యంగా నల్ల తుమ్మ చెట్టు నుంచి వచ్చే బంక. దీన్ని హిందీలో గోంద్ అంటారు. ఇదే పేరు మీదుగా మీకు మార్కెట్లో దొరుకుతుంది. తుమ్మ బంక లేదా గోంద్ అంటే మార్కెట్లో ఇస్తారు. వీటన్నిటినీ విడివిడిగా పొడి చేసుకొని ఆ పొడులను ఒక్కొక్క దాన్ని 20 గ్రాములు ఉండేటట్టు కొలుచుకుని, అంటే జటామాంసి ఒక 20 గ్రాములు, తుంగముస్తలు ఒక 20 గ్రాములు, ఉస్తెకుదూస్ ఒక 20 గ్రాములు, అదేవిధంగా తుమ్మ బంక ఒక 20 గ్రాములు. వీటన్నింటికి సమానంగా లేదా 2 రెట్లు ఎక్కువగా ఉండేటట్టు, అంటే 40 గ్రాములు కానీ లేదా 80 గ్రాములు కానీ మంచి శ్రేష్టమైన తేనె కలిపి లేహ్యంలాగా తయారు చేసుకుని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఒక 4 రోజులు అలాగే ఉంచితే దాంట్లో ఉండే ఈ మూలికల యొక్క ప్రభావం తేనెలోకి వచ్చి బాగా మగ్గి అది చాలా చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 4 రోజుల తర్వాత దీన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఎలా వాడాలి? 6 సంవత్సరాలు దాటిన పిల్లల్లో అర చెంచా నుంచి 1 చెంచా మోతాదు, అదేవిధంగా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో పావు చెంచా మోతాదులో ఈ లేహ్యంలాగా తయారైన ఔషధాన్ని ఉదయం ఒక పూట, రాత్రి ఒక పూట, వీలైతే మధ్యాహ్నం ఒక పూట, భోజనానికంటే ఒక అరగంట ముందు పిల్లలకి నాకించినట్లయితే క్రమక్రమంగా ఈ బెడ్ వెట్టింగ్, శయ్యామూత్రం అనే సమస్య పూర్తిగా పోతుంది. ముఖ్యంగా బెడ్ వెట్టింగ్ సమస్య ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే దాంట్లో ముందుగా చెప్పాల్సింది, పిల్లలు రాత్రి పడుకునే ముందు వాళ్ళను తప్పనిసరిగా మూత్ర విసర్జన చేసే విధంగా ప్రోత్సహించాలి. అదేవిధంగా మూత్రాన్ని ఎక్కువ చేసే టీలు, కాఫీలు, అదేవిధంగా కూల్ డ్రింక్స్ లాంటివి ఇవ్వకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. పక్క తడుపుకునే పిల్లలలో ఆత్మన్యూనతా భావం కూడా కొందరిట్లో పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సరైన ధైర్యము, ప్రోత్సాహము ఇచ్చి ఈ అలవాటు నుంచి వాళ్ళు మెల్లమెల్లగా బయటపడేటట్టు ఈ చేయడము తల్లిదండ్రుల యొక్క బాధ్యత.